రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాపు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా, ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. ఆడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏం వెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడు అని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా? రైతు భరోసా నేను 10,000 కాదు 15,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? 2,000 పింఛన్ బదులు 4,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? అంటారా? అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం ఇవ్వకపోతే ఏమంటారు? మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క 15 ఆగస్టులోగా చేస్తాను నరికిండు. 15 ఆగస్టు కాగానే ఏళ్ళకెలా పడ్డాడు. సప్పులు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తే అరగిడ మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాయిదం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే.